హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 22 అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చేరువచ్చిన ప్రియులందరికీ, వాక్యమెడల ఆసక్తి కలిగిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవగ్రంథం బైబిల్లో రాయబడిన సంగతులు చాలా అసమానమైనటువంటివి. అవి మనుష్యుని జీవితానికి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయి. మనం చదివిన భాగంలో 22 అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం రాయబడి ఉంది. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించాలి. చిన్న వయసు నుండి ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, దేవుని యందు ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో, దేవుని మందిరానికి రావటం, దేవుని మందిరంలో క్రమశిక్షణతో కూర్చోవటం, దేవుని మందిరంలో కానుకలు సమర్పించటం, ఇవన్నీ కూడా చిన్న వయసు నుండి బిడ్డలకు నేర్పించాలి. అయితే వీటన్నిటితో పాటు దేవునికి భయపడుట అనేది ప్రాముఖ్యం. ఇవన్నీ మనము నేర్పించినప్పుడు వాడు దారి తొలగిపోవటం అసాధ్యం. అయితే ఇవి నేర్పించవలసిన బాధ్యత తల్లిపైనే ఉన్నది. తల్లి యొక్క సుబోధ బిడ్డలపైన ప్రభావితం చూపిస్తుంది. లేఖనాల్లో మనం చూసినట్లయితే సమూయేలు అంత పెద్దవాడై చిన్న వయసులో మందిరములో విడిచిపెట్టబడినప్పటికీ, చిన్న వయసులో దాదాపు 5 ఏళ్ల వయసులో మందిరములో విడిచిపెట్టబడినప్పటికీ మందిరాన్ని విడిచి పారిపోలేదు. ఆ కాలంలో మందిరములో ఓఫ్ని ఫిన్హాసులు ఉన్నారు. చాలా భయంకరులు, తిండిపోతులు, వ్యభిచారులు, యాజకుని యొక్క బిడ్డలు, చాలా పనికి మాలిన పనులు చేస్తున్నా సరే వారి జోలికి వెళ్లకుండా తల్లి నేర్పిన భక్తి, తల్లి నేర్పిన దైవ భయము, తల్లి నేర్పిన దైవ మార్గములో తాను నడుచుకుంటూ ఉన్నాడు. కారణం, బాల్య దశలోనే హన్న సమూయేలుకి నడవలసిన త్రోవ నేర్పించింది. అందువల్ల యవ్వన వయసులో దారి తొలగలేదు, పెద్దవాడైనప్పుడు కూడా దారి తొలగలేదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియమైన తల్లులారా, తల్లిగా నీ పైన ఉంచబడిన భారాన్ని వెరగాలి. తల్లిగా హన్న తన కుమారుడికి నేర్పించిన విశేషమైన సంగతిని మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా మనము దైవత్వాన్ని బిడ్డలకు నేర్పించగలం. లోక సంబంధమైన, పాప సంబంధమైనవి, శరీర సంబంధమైనవి బిడ్డలకు నేర్పించక్కర్లేదు. ప్రకృతి సంబంధమైనవి కూడా మనం నేర్పక్కర్లా, అవి ఆటోమేటిక్గా వారికి వచ్చేస్తాయి. కానీ దైవ సంబంధమైనవి మాత్రము నేర్పించాలి. వాడు నడవలసిన త్రోవ ఏంటో వాడికి నేర్పాలి. నేర్పటం అంటే బోధించటం కాదు, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయాలి. భారముతో ఆ బిడ్డ దారి తొలగిపోకుండేట్లుగా దేవుని సన్నిధిలో గోచాడాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దైవ గ్రంథములో మోషే పెద్దవాడయ్యాడు,
40 సంవత్సరాలు దాటాయి, 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇప్పుడు దారి తొలగిపోట్ల. పెద్దవాడయ్యాక యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చి యేసుక్రీస్తు సిలువను మోయటానికి తను తాను ఉపేక్షించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇవి రెండు కూడా, ఒక పక్కన సమూయేలు, మరొక పక్కన మోషే, వీరిరువురు ఇంత పెద్దవాళ్ళు అవటానికి కారణం సమూయేలు యొక్క తల్లి హన్నా, అలాగే మోషే యొక్క తల్లి యొకోబెదు. వారికి ప్రార్థనతో నడవలసిన త్రోవ నేర్పించారు, ప్రార్థనతో వారి జీవితాలను కట్టారు. వారు పెద్దవాళ్ళు అయినప్పుడు దారి తొలగిపోలేదు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరి వాక్యం వింటున్న వారిలారా ఆలోచిద్దాం. ఈ రోజున నీ బిడ్డకు నువ్వు సెల్ ఫోన్ను ఆపరేట్ చేయటం నేర్పించక్కర్లా, బస్ టికెట్స్, రైల్వే టికెట్స్ బుక్ చేయటం నేర్పించక్కర్లా, ఇంకా ఆయా యాప్స్ ఓపెన్ చేయటం కూడా నువ్వు నేర్పించక్కర్లా. అవి ఆటోమేటిక్గా ప్రకృతి వాడికి నేర్పించేస్తుంది. కానీ దైవభక్తి వాడికి నేర్పించాలి, దైవత్వము నేర్పించాలి, దేవుని సన్నిధిలో ఉండటం నేర్పించాలి, దేవుణ్ణి వెంబడించటం నేర్పించాలి, దేవుని కొరకై తీర్మానాలు చేయటం నేర్పించాలి. ఆలోచిద్దాం. అలాగున మనం చేయకపోతే క్షమాపణ కోరదాం, ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, నూతనత్వాన్ని ప్రారంభిద్దాం. ప్రభువు మనల్ని దీవించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వాక్కు ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. చిన్న వయసులో బిడ్డలకు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, దేవుని అందరి భయభక్తులు ఎలా కలిగి ఉండాలో నేర్పించకపోతే వారు పెద్దవారైనప్పుడు దారి తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఎంతో ఉపదేశం ఉంది, కానీ ప్రార్థన లేదు. అందువల్లే పిల్లలు పాడైపోతూ ఉన్నారు. తల్లులైనటువంటి వారి బిడ్డల కొరకై మోకాళ్ళ మీదకి వచ్చి విజ్ఞాపన చేసే గుణము లేదు తండ్రి. మీరే దర్శించి కార్యాలు జరిగించి మా మందిరాల్లో, మా ఇళ్లల్లో, మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలు భ్రష్టులు కాకుండా వారి విషయమై ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతూ సాయం చేయండి. అలాంటి భారము, బాధ్యత తల్లిదండ్రులకు అనుగ్రహించండి. వాక్యమును ముద్రించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.